Hello. I had a long day today. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత ఒక వీడియో రికార్డ్ చేశాను. ఆ తర్వాత ఇంకేవో పనులు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకున్నాను. I'm so exhausted today. But you got to do what you got to do. Never miss your night skincare routine. Let's go and finish it. Hello, I'm back. సో అసలు స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి ఏజ్ వస్తున్న కొద్దీ స్కిన్ డెవలప్ సెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల స్కిన్ డల్గా మారిపోతుంది. యాక్నే, పింపుల్స్, ఫైన్ లైన్స్, రింకిల్స్ అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ జస్ట్ లైక్ దాట్. ఇలా చాలా డెవలప్ అవుతుంటాయి అనమాట మన ఫేస్లో. సో రిలీజియస్గా ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ మనం పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అండ్ కొత్త స్కిన్ సెల్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కిన్కి మంచి ఎలాస్టిసిటీ అండ్ సూపర్ గ్లో వస్తుంది. నా విషయానికి వస్తే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉన్నా కూడా, అంటే లిమిటెడ్ ప్రోడక్ట్స్ వాడినా కూడా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను. చాలా లెందీ ప్రాసెస్ ఫాలో అవుతాను. యాక్చువల్లీ నేను ఈ ప్రాసెస్ ఒక 1 month నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఐ కుడ్ సీ విజిబుల్ రిజల్ట్స్. సో లెట్స్ బిగిన్. సో ఇవి మ్యాండేటరీ కదా, పెట్టుకోవాలి. అండ్ here is my dabba. సో ఇందులో నా స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా. సో ఫస్ట్ ఆయిల్ బేస్డ్ క్లెన్సింగ్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. ఇది నల్పామరాది తైలం. సారీ, ఒకటి ఇది అయిపోయింది. సో ఇలా ఉంది. దీని మీద ఆ ర్యాప్ ఉంటుంది కదా, అది కూడా పీకేసాను నేను. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఆయిల్ క్లెన్సింగ్. ఇది చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోకర్లేదు. సో ఇది యూజువల్గా అయితే మేకప్ రిమూవల్ ఆయిల్గా వాడతారు. నేనేం పెద్దగా మేకప్ అయితే వేసుకోను. లిప్స్టిక్ అండ్ సమ్ టైమ్స్ కాజల్ యాక్చువల్లీ దీస్ డేస్. సో ఇది నల్పామరాది తైలం. ఐ అప్లై ఆన్ మై ముఖం. నల్పామరాది తైలం స్కిన్ని హైడ్రేట్ చేసి నరిష్ చేస్తుంది అండ్ కాంప్లెక్షన్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఒకవేళ మీకు సన్ ట్యాన్ ఉంటే కనుక ఈ ఆయిల్ వాడడం వల్ల అది బాగా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్, మార్క్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటి ఏ స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. గోల్డ్గా ఉంది కదా నా ఫేస్, ఐ మీన్ గోల్డ్ లాగా. ఇప్పుడు వెట్ వైప్ తీసుకొని నీట్గా తుడ్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒకవేళ మేకప్ వేసుకునే వాళ్ళైనా లేకపోతే ఒకవేళ మేకప్ లేకపోయినా స్కిన్ మీద ఉన్న ఆ మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ డర్ట్, ఆ పొల్యూషన్ అంతా దీంతో పోతుంది అనమాట. సో తుడ్ చేసుకుంటాం. సో దీంతో మొహం మీద ఉన్న ఆ డర్ట్, పొల్యూషన్ ఆర్ మేకప్ మొత్తం పోయినట్టే. ఇంకా నెక్స్ట్ వాటర్ బేస్డ్ క్లెన్జర్. సో దిస్ ఈజ్ మై వాటర్ బేస్డ్ క్లెన్జర్, L'Oreal Paris White Perfect Milky Foam Purifying and Brightening Face Wash. సో నేను ఫేస్ వాష్ చేసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఫేస్ వాష్ ఈజ్ డన్.
ఇప్పుడు నా స్కిన్ సూపర్ డూపర్ క్లీన్ అన్నమాట. ఉన్న డస్ట్, మేకప్, లిప్స్టిక్లు, హైలైట్స్లు, సారీ డైలాగ్ వెళ్ళిపోయాను. సో మొహం మీద ఉన్న డర్ట్ అంతా సెకండ్ స్టెప్లో పోయింది. ఇప్పుడు నేను నీట్గా అలా తయారు చేస్తాను. Next step, toning. This Biotic Bio Cucumber Pore Tightening Toner with Himalayan waters for normal to oily skin. ఇది కావాలంటే ఇలాంటి ఒక వైట్ మీద వేసుకున్నా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను అలా కాదు. What I do is I just take few drops of toner and ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి, ఎందుకంటే మనం మొహం కడుక్కున్న తర్వాత స్కిన్ మీద ఉన్న పోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ టోనర్ వాడడం వల్ల పోర్స్ మినిమైజ్ అవుతాయి అండ్ ఇది స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత స్కిన్ని చాలా మృదువుగా చేస్తుంది, స్కిన్కి ఆ మాయిశ్చర్ ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందుకే నాకు టోనింగ్ అనేది చాలా చాలా ఇష్టం అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎసెన్స్. ఇది లారియల్ ప్యారిస్ రీవైటలిఫ్ట్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ స్మూత్నింగ్ అండ్ రేడియన్స్. ఎసెన్స్ ఎప్పుడు కూడా మొహంలోకి రుద్దేసుకోకూడదు, జస్ట్ అప్లై చేసుకోవాలి. ఒక 2 to 3 డ్రాప్స్ తీసుకుని ఇలా అనుకుని అంతే. కొరియన్ స్కిన్ కేర్ రెజిమ్లో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్ అన్నమాట. ఎసెన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనం దీని తర్వాత అప్లై చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ సీరమ్ ఆర్ నైట్ ఆయిల్, నైట్ క్రీమ్ ఇవేవైతే ఉంటాయో అవి ఎసెన్స్ వాడడం వల్ల బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. నాట్ దట్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ స్టెప్, బట్ ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే కనుక ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది వాటర్ బేస్డ్ ప్రోడక్ట్, సో మొహంలోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోయి మంచిగా హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఎసెన్స్ పెట్టుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ సీరమ్. ఇది డాట్ అండ్ కీ స్కిన్ కేర్ గ్లో రివీలింగ్ వైటమిన్ సి సీరమ్ కాన్సన్ట్రేట్, కాకాడు ప్లమ్ అండ్ అసిరోలా చెరీ. దీన్ని ఒక 4-5 డ్రాప్స్ అలా చేతిలోకి తీసుకుని అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసుకుంటాను స్టైల్. సీరం వాడడం వల్ల స్కిన్ టెక్స్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ ఫర్మ్గా స్మూత్గా అయ్యి మనకి యంగ్ లుకింగ్ స్కిన్ ఇస్తుందన్నమాట. అండ్ స్పాట్స్, స్కార్స్, పింపుల్స్, యాక్నే అండ్ ఇంకా వాటి వల్ల వచ్చే మార్క్స్ అన్నీ లైటన్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. సో సీరం పెట్టుకోవడం కూడా అయిపోయింది. దీని తర్వాత యాక్చువల్లీ 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి నైట్ క్రీమ్ అండ్ అండర్ ఐ క్రీమ్ అండ్ లిప్ బామ్. కానీ అప్పుడప్పుడు బాగా స్కిన్ కొంచెం డిహైడ్రేటెడ్గా ఉందన్నా లేకపోతే డల్గా అనిపించినా కూడా ఐ అప్లై షీట్ మాస్క్. లెట్స్ డూ ఇట్. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ నైకా స్కిన్ సీక్రెట్స్. Tea tree plus aloe vera for clear and moisturized skin. ఈ మాస్క్స్ చాలా బాగుంటాయి, కానీ పెట్టుకోవడమే కొంచెం యాక్చువల్లీ పెట్టుకోవడం కష్టం కాదు, నాకు తీయడమే కష్టం. చూద్దాం.
Not bad, huh? Yay! Ouch, ouch. So, when I apply a mask or a face mask or a sheet mask or whatever mask, I sit and meditate for 15 minutes. So, ఇది మొత్తం అయిపోయినట్టే. ఇంకా దీన్ని తీసేద్దాం. ఇది వేస్ట్ చేయక్కర్లేదు, ఏది కూడా వేస్ట్ కాదు. చక్కగా ఇలా మెడ మీద పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతం కుదురుతుంది. ఓకే, you can massage this like this. Okay, so now ఉన్న సీరం ఉంటుంది కదా దీంట్లో, అది అలా 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 స్కిన్లోకి మసాజ్ చేసేసుకుంటాం. సీరం చాలా ఎక్కువ ఉంది, అందుకే ఇంకిపోవడానికి టైం పడుతున్నట్టుంది. లెట్స్ వెయిట్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఉంది. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇది 24 క్యారెట్ కుంకుమాది తైలం ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్. ఇది కూడా నేను ఒక 1 month నుంచి వాడుతున్నాను. సో ఫార్ సో గుడ్. ఇందులో సాఫ్రాన్, హరిద్ర, మంజిష్టా కూడా ఉంది. ఇది కూడా ఎక్కువ వస్తుంది. కుంకుమాది తైలం స్కిన్కి చాలా మంచిది, ఎస్పెషలీ ఫేషియల్ స్కిన్కి చాలా చాలా మంచిది. ఇది ఒక ఆయుర్వేదిక్ కాన్కాక్షన్ అని చెప్పచ్చు. ఇందులో లైక్ ఐ సెడ్ మంజిష్టా కూడా ఉంది, అది స్కిన్ని చాలా బాగా రిపేర్ చేస్తుంది. ఇది మనం వాడడం వల్ల స్కిన్ ఇష్యూస్ లైక్ ఏజింగ్, రింకిల్స్, ఫైన్ లైన్స్, స్పాట్స్, డార్క్ సర్కిల్స్, పింపుల్స్, బ్లెమిషెస్ ఇవన్నీ బాగా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ హైపర్ పిగ్మెంటేషన్, అలర్జీ, ఇవన్నీ కూడా బాగా తగ్గి కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఒక మిరకిల్స్ ఆయిల్ అనే చెప్పచ్చు. తప్పకుండా ఇది మన నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు మంచి బెనిఫిట్స్ అయితే చూడగలరు. నేను చూస్తున్నాను. సో లాస్ట్ స్టెప్ కాదు, నైట్ క్రీమ్ ప్లేస్లో నేను ఈ కుంకుమాది తైలం వాడతాను. సో నా స్కిన్ కేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా దీని తర్వాత 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో అండర్ ఐ క్రీమ్. అండర్ ఐ క్రీమ్ నేను వాడను, ఎందుకంటే థ్యాంక్ గాడ్ నాకు ఇప్పటిదాకా డార్క్ సర్కిల్స్ లేవు. దాని తర్వాత స్టెప్ లిప్ బామ్. మై లాస్ట్ స్టెప్ లిప్ బామ్. లిప్స్ డీహైడ్రేటెడ్గా అస్సలు అవ్వకూడదు.
లిప్ బామ్ అన్న ఉండాలి, లేకపోతే నెయ్యి, ఆలివ్ ఆయిల్ లాంటివి కూడా రాసుకోవచ్చు. అండ్ యా, స్టెప్ బై స్టెప్ చక్కగా రొటీన్ ఫాలో అయ్యాను. I request you, please do follow this routine, not exactly this, but మీ ఫేస్కి ఏం సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టెప్ బై స్టెప్ ఈ 10 స్టెప్ రొటీన్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. క్లెన్జర్, టోనర్, నైట్ క్రీమ్, ఈ 3 అయితే శుభ్రంగా సరిపోతాయి ఏ స్కిన్ టైప్ అయినా. లేదు కొంచెం ఎక్స్ట్రా టైం ఉంది, లేదా ఇంకొంచెం ప్యాంపర్ చేసుకోవాలి, లేదా మీరు ఇలాంటి స్టెప్స్ ట్రై చేయాలనుకుంటే ఇంత లెంతీ స్కిన్ కేర్ రొటీన్ ట్రై చేయొచ్చు. అండ్ యా, లైక్ ఐ సెడ్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే రాత్రిపూట మనం నిద్రపోతాం కాబట్టి మన స్కిన్ మీద డర్ట్, స్వెట్, పొల్యూషన్ ఏం ఉండదు. మనం ఎలా అయితే నిద్రపోయినప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుందో, అలాగే నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్న తర్వాత మనం నిద్రపోతే స్కిన్ అంత బాగా రిపేర్ అవుతుంది. ఓకే, అండ్ యా, that's all for today. Please wear mask, maintain social distancing, sanitize well, and don't forget to smile, because the world needs a lot of happy people like you and me. Until next time, this is Mokshita Srinath signing off. I love you all. Take care. Bye bye.